ఈ మాట నీతో ఎప్పుడు చెప్పాడు అదితి? జస్ట్ ఇప్పుడే అంకుల్ నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేశాడు. ఏమంటున్నావు? గౌతమ్ నీకు ప్రపోజ్ చేశాడా? నేను చెప్పింది అబద్ధం కాదు మామ్, నిజం. నాకు ఐ లవ్ యూ అని చెప్పాడు. ఏరా, నువ్వు అదితిని ప్రేమిస్తున్నావా? అడుగుతుంది నిన్నేరా గౌతమ్. అది నానమ్మ. చెప్పు గౌతమ్, ఇందాక నా ముందు చెప్పింది ఇప్పుడు అందరి ముందు చెప్పు. ఏంట్రా సైలెంట్ గా ఉన్నావు? ఐ లవ్ యూ చెప్పావా లేదా? ఒక ఆడపిల్ల అందరి ముందు సిగ్గు విడిచి తనకు ఐ లవ్ యూ చెప్పావంటుంటే మగాడివి నువ్వు మౌనంగా ఉంటావేంటి బామర్ది? ఏం జరిగిందో చెప్పు. అందరూ వెయిట్ చేస్తున్నారు గౌతమ్, ఆన్సర్ చెప్పు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందామా? తర్వాత ఏంటి? ఇప్పుడే అందరికీ తెలియాలి. ప్లీజ్ అతిథి, అనవసరంగా సీన్ చేయకు. సీన్ చేయడం ఏంటి? నువ్వు అతిథికి ఐ లవ్ యూ చెప్పావా లేదా? ఏంట్రా, నోరు తెరిచి మాట్లాడు. అదితిని ప్రేమిస్తున్నా అని చెప్పావా? సే ఎస్ ఆర్ నో. చెప్పాను నాన్న. కానీ నేను ప్రేమిస్తున్నానని చెప్పింది అదితితో కాదు. నువ్వు చెప్పింది నాకే కదా గౌతమ్. నేను నీకు చెప్పలేదు అదితి. అదేంటి? నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నీ పక్కన నేను మాత్రమే ఉన్నాను కదా. అక్కడ నువ్వున్నావని నాకు తెలీదు. నేను నిజంగా నిన్ను చూడలేదు. సరే, నువ్వు నన్ను చూడలేదు, నాకు ఐ లవ్ యూ చెప్పలేదు, మరెవరికి చెప్పావు? అహల్యకి ఐ లవ్ యూ చెప్పానని చెప్తే కట్టుకున్న భార్యకి ఎందుకు చెప్పావని అందరూ అడుగుతారేమో. పైగా నా గురించి అహల్య మనసులో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలీదు. ఇప్పుడు నేను తనని ప్రేమిస్తున్నాను అని అందరి ముందు చెప్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అది కరెక్ట్ కాదు. చెప్పు గౌతమ్, నాకు కాకుండా ఇంకెవరికి ఐ లవ్ యూ చెప్పావు? అది నేను ఇప్పుడే చెప్పలేను. బావుంది గౌతమ్, అతిథిని ప్రేమించావు, అహల్యాని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఇంకెవరో అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాను అంటున్నావు. నీ లైఫ్లో ఇంకెంతమంది అమ్మాయిలున్నారు? ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావు? చూడండి ఆంటీ, నేను ఎవరి జీవితంతో ఆడుకోలేదు. నా లైఫ్లో నాకు నా భార్య తప్ప వేరే ఏ అమ్మాయి లేదు. మరెవరిని ప్రేమిస్తున్నానని చెప్పావురా? ఎవరు లేకపోతే బతకలేనని చెప్పావు? అది నేను తర్వాత చెప్తాను నాన్నమ్మా. ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు చేస్తున్నారు? బలవంతమేంట్రా? నువ్వు నిజంగా ఆదితిని ఇష్టపడుతుంటే ఆ విషయం అందరి ముందు ధైర్యంగా ఒప్పుకో. అవును బామర్ది, ఇన్నాళ్ళు మనసులో అదితిని ప్రేమిస్తూ పైకి ప్రేమ లేదని చెప్తున్నావా? ఏదన్నా ఉంటే ఇప్పుడే చెప్పేసేయి. అలాంటిదేం లేదు. మరి ఏ ఉద్దేశంతో నాకు ఐ లవ్ యూ చెప్పావు? నేను లేకపోతే బ్రతకలేను అని ఎందుకు చెప్పావు? మళ్ళీ మళ్ళీ అదే అడుగుతావేంటి అదితి? నేను ఐ లవ్ యూ చెప్పింది నీకు కాదు. నీకు కాదని ఎన్నిసార్లు చెప్పాలి? అంటే మమ్మల్ని ఫంక్షన్కి పిలిచి ఇంకొకసారి అవమానిస్తున్నావా? అతిథిని కాదని మరొకరిని పెళ్లి చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఇంకొకరిని ప్రేమిస్తున్నానని చెప్తున్నావా? చెప్పరా, నీ లైఫ్లో వేరే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ నాన్న, నా లైఫ్లో అహల్య తప్ప ఇంకెవరూ లేరు, రారు కూడా. నన్ను అపార్థం చేసుకోకండి. నేనిప్పుడు ఏం చెప్పినా మీరు నమ్మరు.
టైం వచ్చినప్పుడే నేను అన్నీ చెప్తాను. మీ అందరికీ నేను దండం పెట్టి అడుగుతున్నాను, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ప్లీజ్. జరగాల్సిన కార్యక్రమం చూడండి. నువ్వు ఐ లవ్ యూ అని చెప్పింది అహల్యకని నాకు తెలుసురా. ముందేమో అహల్యని పెళ్లి చేసుకున్నాను అన్నావు, ఇప్పుడు పెళ్లి చేసుకున్న అహల్యకి ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు. మీ ఇద్దరూ కలిసి ఏదో దాస్తున్నారని నాకు ఇంకొకసారి క్లారిటీ వచ్చింది. ఆ మిస్టరీ ఏంటో త్వరలోనే ఛేదిస్తాను. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. బాబు ఒంటరిగా ఉన్నాడు. తీసుకెళ్లడానికి ఇదే మంచి టైం.